నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే మనం మన బైక్ యొక్క కూలెంట్ అయితే ఫ్లషింగ్ చేయబోతున్నాం. సో చాలామంది అయితే రేడియేటర్ గురించి అంటే రేడియేటర్ ఫ్లషింగ్ గురించి అడిగిరు అండ్ ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ గురించి కూడా అడిగిరు. బట్ ఇన్ని రోజులు అయితే వీడియో చేయడానికి ఛాన్స్ లేదు. బట్ ఇప్పుడు వచ్చింది ఎందుకంటే మన బైక్ కూలెంట్ అయితే చూసారు కదా, బ్రౌన్ అయింది, మొత్తం చాలా బ్రౌన్ అయిపోయింది. ఎందుకంటే నేను ఒక 8 months నుంచి అయితే బైక్ తీయలే, బయటికి ఎక్కువ రైడ్ చేస్తలేను, అందుకే కూలెంట్ అయితే బ్రౌన్ కలర్ అయిపోయింది. ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయాలి. నెక్స్ట్ దీని సర్వీస్ వీడియో అయితే వస్తుంది. దీనికన్నా ముందు అయితే కూలెంట్ ఫ్లషింగ్ అనేది కొంచెం ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు క్లియర్గా చూపించడానికి అయితే ఇప్పుడైతే ఫ్లషింగ్ చేస్తున్నా. అండ్ ఇంకోటి, చాలామందికి రేడియేటర్కి సంబంధించిన ఓవర్ హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సో దేనివల్ల వస్తాయంటే చాలా ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి, కొన్ని అయితే చెప్తా నాకు తెలిసినంత వరకు. ఫస్ట్, ఇంజిన్ ఆయిల్ లెవెల్ కరెక్ట్గా లేకపోతే ఇంజిన్ అయితే ఓవర్ హీట్ అవుతుంది, అదొకటి మెయిన్ ఇష్యూ. నెక్స్ట్, రేడియేటర్ దగ్గరకు వస్తే మనకు రేడియేటర్ లెవెల్ లేకపోయినా, ఇక్కడ చూసారా మ్యాక్సిమం అండ్ మినిమం అని ఉంది కదా, మనకు దీని మధ్యలో ఉండాలి. మ్యాక్సిమంకి ఎక్కువ ఉండొద్దు, మినిమంకి తక్కువ ఉండొద్దు. నాకైతే ఎక్కువైంది, ఎందుకైనా తెలియదు, కానీ టాప్అప్ చూపించినప్పుడు ఎక్కువ చేసినట్టున్నారు. కున్నా పర్లేదు, బట్ మరీ ఓవర్గా ఉంటే ఏమవుతుంది అంటే మనకు ఫ్లో బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట రేడియేటర్ క్యాప్లో నుంచి. సో మ్యాక్సిమం మినిమంకి మధ్యలో రేడియేటర్ లెవెల్ తక్కువ ఉన్నా మనకు ఓవర్ హీటింగ్ అవుతుంది ఇంజన్. ఎందుకంటే రేడియేటర్లో మనకు కూలెంట్ లేకపోతే ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతూ ఉంటుంది. సో అదొకటి చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి, మనకు రేడియేటర్ ఫిన్స్ అనేవి, అంటే ఇక్కడ ఫిన్స్ ఉంటాయి, ఇక్కడ మీరు చూడవచ్చు ఫిన్స్ ఉన్నాయి కదా, చిన్న చిన్న ఫిన్స్ ఉంటాయి. ఆ ఫిన్స్ బ్లాక్ అయినా మన కూలెంట్ అనేది అందులో సర్క్యులేట్ అవ్వదు. సో దానివల్ల కూడా మనకు ఇంజన్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి. సో ఫిన్స్ ఓకే ఉన్నాయి అయినా మనకు ఓవర్ హీటింగ్ వస్తుందంటే, ఒకవేళ కూలెంట్ పంప్ ప్రాబ్లం ఉన్నా మన కూలెంట్ అనేది సర్క్యులేట్ అవ్వదు. ఒకవేళ కూలెంట్ పంప్ ప్రాబ్లం ఉంటే పక్క సెన్సార్ చూపిస్తుంది, అదొక ఇష్యూ ఉంటుంది. ఏదున్నా రేడియేటర్ అండ్ ఇంజన్ ఆయిల్కి సంబంధమే ఉంటుంది ఓవర్ హీటింగ్ ఇష్యూ, మ్యాక్సిమం అంతే. క్లచ్ ప్లేట్స్ పోయినా ఓవర్ హీట్ అవుతుంటుంది, బట్ క్లచ్ ప్లేట్స్ పోతే మనకి ఏంటంటే తెలుస్తుంది కదా, పికప్ ఇష్యూ ఉంటుంది కదా. సో రేడియేటర్ ఏంటంటే మ్యాక్సిమం మీరు రేడియేటర్ని ఒక 20,000 kilometers ఫ్లషింగ్ చేస్తుండండి. రేడియేటర్ కూలెంట్ అయితే చేంజ్ చేస్తుండాలి. సో అట్లా కూలెంట్ చేంజ్ చేస్తుంటే మనకు ఇంజన్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే కూలెంట్ కూడా ఎక్స్పైరీ అనేది ఉంటుంది కదా, మనకి ఎక్స్పైరీ అయిపోయిన తర్వాత ఆ కూలెంట్ అనేది పనిచేయడం మానేస్తుంది. సో దానివల్ల ఓవర్ హీటింగ్ ఇష్యూ అవుతుంది. సో ఒకవేళ ఎవరికైనా మీకు ఇట్లా ఓవర్ హీటింగ్ ఇష్యూ ఉంటే కూలెంట్ ఫస్ట్ ఫ్లష్ చేసి కొత్త కూలెంట్ వేసి చూడండి. దాని తర్వాత కూడా రేడియేటర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే మీరైతే నేను చెప్పిన ఫ్యాక్టర్స్ అన్నీ చెక్ చేసుకోండి ఒకసారి. సో ఇప్పుడైతే మనం రేడియేటర్ ఫ్లష్ చేయడానికి ఫస్ట్ అయితే దీని గార్డ్ అయితే ఓపెన్ చేయాలి. సో డ్యూక్ అయినా ఓపెన్ చేయాల్సి వస్తుంది గార్డు. చూడండి, గార్డు ఓపెన్ చేయడానికి ఎందుకు ఓపెన్ చేయాలండి గార్డ్, ఇది మన కూలెంట్ పంప్ అనమాట. ఇదైతే మన కూలెంట్ పంప్ ఇది. సో పంప్ నుంచి మనం డ్రైన్ చేయాలంటే ఇక్కడ డ్రైన్ బోల్ట్ ఉంటుంది, ఇది ఓపెన్ చేస్తే మనకు డ్రైన్ అవుతుంది. సో ఇక్కడ డ్రైన్ చేయాలంటే నాకు ఇది ఇంజన్ గార్డ్ అయితే అడ్డొస్తుంది. ఫస్ట్ ఇంజన్ గార్డ్ తీయాలి, తర్వాత ఈ బోల్ట్ ఓపెన్ చేస్తే మనకు కూలెంట్ అనేది బయటికి వస్తుంది. సో నేను ఫ్లషింగ్ ప్రాసెస్ అనేది మొత్తం చూపిస్తాను. కూలెంట్ అనేది ఫ్లష్ చేసి ఈ క్యాస్ట్రాల్ కూలెంట్ అయితే రీఫిల్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు ఓన్లీ కూలెంట్ అయితే ఫిల్అప్ చేయకండి, విత్ వాటర్ మిక్స్ చేసి ఫిల్అప్ చేయండి. రేషియో వచ్చేసి మనకు 50-50 రేషియో అయితే మిక్స్ చేస్తే బెటరు. ఇంకా మీరు రేషియో తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు, బట్ మన ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్గా అందరు అనుకుంటారు వాటర్ ఎందుకు యూజ్ చేస్తారని. సో ఈ వాటర్ అనేది మనకు మెయిన్గా ఇంజన్ని కూల్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది జస్ట్ మన వాటర్ని బాయిల్ అవ్వకుండా లేకపోతే ఫ్రీజ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది కూలెంట్ అనేది. నార్మల్గా అయితే మన ఇంజన్కి హెల్ప్ అయ్యేది వాటరే, బట్ ఓన్లీ వాటర్ వేస్తే ఏమవుతుంది, మన వాటర్ బాయిలింగ్ పాయింట్ ఫ్రీజింగ్ పాయింట్ తెలిసింది. వాటర్ 100 అబోవ్ మనకు వేడిగా అయిపోతే వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. సో బిలో మనకు 0 వెళ్తే ఫ్రీజ్ అయిపోతుంది. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడానికి మనం ఈ యాంటీ ఫ్రీజ్ అనేది యాడ్ చేస్తాం. అందులో యాంటీ ఫ్రీజ్ యాడ్ చేస్తే బాయిలింగ్ పాయింట్ అండ్ ఫ్రీజింగ్ పాయింట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో దానివల్ల మన వాటర్ అనేది ఎప్పుడు ఇంజన్లోనే ఉంటుంది. సో వాటర్ అనేది మెయిన్ అనమాట. మీరు వాటర్ని అయితే యాడ్ చేయండి, అప్పుడే మనకు ఇంజన్ అనేది కూల్ అవుతుంది. కొంతమంది ఏంటంటే తెలియక ఓన్లీ కూలెంట్ అనేది ఇది కూలెంట్ యాడ్ చేసి మనకి ఇంజన్ అనేది కూల్ అవ్వదు. సో మీకు గుర్తుపెట్టుకోండి. సో మనకు ఫ్రీజింగ్ పాయింట్ బట్టి అనమాట. సో మనకు 50-50 అయినా ఇక్కడ మీకు రేషియో చూడవచ్చు. మీరు ఎంత రేషియో తగ్గిస్తే అంత ఫ్రీజింగ్ పాయింట్ అనేది తక్కువ అవుతుంది. సో మనకు టెంపరేచర్స్ అనేవి మన ఇండియాలో అయితే
మన సైడ్ అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎక్కువ వెళ్ళదు, 20 degrees 15 degrees లా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది 1 లీటర్ అయితే వాటర్ కూడా 1 లీటర్ యాడ్ చేయండి. ఇది 500 ml అయితే ఇది 500 ml. ఇంకోటి మీరు డిస్టిల్డ్ వాటరే యూజ్ చేయండి, నార్మల్ ట్యాప్ వాటర్ కానివచ్చు, వేరే వాటర్ అయితే యూజ్ చేయకండి. డిస్టిల్ వాటర్ పెద్ద ప్రైస్ కూడా ఉండదు చూడండి. మీకు దగ్గరున్న ఆటోమొబైల్ షాప్ లేదంటే పెట్రోల్ పంప్లో కూడా దొరుకుతుంది, 30 రూపీస్ అంతే. నార్మల్ వాటర్ వేస్తే ఏమవుతుంది, నార్మల్ వాటర్లో మనకు మినరల్స్ సాల్ట్స్ ఉంటాయి కదా, దానివల్ల లోపల ఫిన్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి. సో డిస్టిల్ వాటర్ ఏంటంటే 0 మినరల్స్, సో అందుకే ఈ వాటర్ యూజ్ చేయాలి. గాడ్ అయితే తీసేసినాం. సో ఇదైతే మన కూలెంట్ యొక్క పంప్. సో ఇక్కడ మీకు డ్రైన్ బోల్ట్ ఉంటుంది చూడండి. ఇప్పుడైతే ఇది ఓపెన్ చేయాలి. దానికి 8 నెంబర్ స్పానర్ అయితే వస్తుంది. కింద అయితే మీరు ఏదైనా జగ్ లాంటిది పెట్టుకోండి కింద పడకుండా. ఇక్కడ మనకు రేడియేటర్ క్యాప్ ఉంటుంది పైన, రేడియేటర్ పైన. సో అది ఓపెన్ చేసినాం, మీకు కనిపిస్తుందో లేదు, ఇక్కడ క్యాప్ ఉంటుంది, అది ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయాలంటే ఇంత కథే ఉంది, అది ఓపెన్ చేసి మనకు కూలెంట్ అయితే వచ్చేస్తుంది మొత్తం. సో ఈ రేడియేటర్ క్యాప్ ఓపెన్ చేయడానికి అయితే మేము చాలా తిప్పలు పడ్డాం, ఎందుకంటే దీని సైడ్ కవర్ ఓపెన్ చేసినాం, గార్డు అన్నీ ఓపెన్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే హ్యాండ్ అయితే వెళ్ళట్లేదు సరిగ్గా ఓపెన్ చేయడానికి. ఓపెన్ చేస్తే మనకు కూలెంట్ అయితే కింద కూలెంట్ వస్తుంది చూడండి. ఎందుకంటే ఎయిర్ అనేది మనకు ఇందులోకి వెళ్ళంగానే మొత్తం ఫ్లష్ చేస్తుంది బయటికి. ఈ కూలెంట్ అయితే చాలా బ్లాక్ అయితే అంటే బర్న్ అయిపోయింది మొత్తం వేడికి. చూసి కంప్లీట్ కూలెంట్ వేడిగా ఉంది, కొంచెం బయట తీసుకొని వస్తుంది. కంప్లీట్ కూలెంట్ కాదు ఇది, మనకు వాటర్ కూడా మిక్స్ చేసేదానికి ఇంకా డైలీట్ ఉంది. అది కంప్లీట్ కూలెంట్ అయితే మొత్తం విస్కోసిటీ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడైతే కూలెంట్ మొత్తం ఫ్లష్ అయితే చేసేసినాం. సో ఫ్లష్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం క్లీన్ చేయాలి, ఎందుకంటే పాత కూలెంట్ అనేది కొంచెం ఉంటుంది కాబట్టి. నేనేం చేసిన అంటే ముందే 50-50 రేషియోలో కూలెంట్ ప్లస్ మన వాటర్ అయితే మిక్స్ చేసి పెట్టుకున్నా. నా దగ్గర కొన్ని వాటర్ మాత్రం మిగిలినాయి. ఇప్పుడు ఈ వాటర్ సరిపోవు, ఇందులో కొంచెం ఇంకా 500 ml కూలెంట్ ఉంది కదా, ఆ కూలెంట్ వేసి ఫ్లష్ చేసేస్తాం, తర్వాత కొత్త కూలెంట్ వేస్తాం. సో ఇంత సరిపోతుంది ఫ్లషింగ్కే కదా. అంతే. ఇప్పుడు కూలెంట్ వేసి ఫ్లష్ చేసి కొత్త కూలెంట్ వేసి అయిపోతుంది. లేకపోతే మీరు డిస్టిల్ వాటర్ వేసి కూడా ఫ్లష్ చేసుకోవచ్చు, పర్వాలేదు. నా దగ్గర డిస్టిల్ వాటర్ లేవు కాబట్టి కూలెంట్ కొంచెం మిక్స్ చేసి ఫ్లష్ చేస్తున్నా. చేసిన తర్వాత బైక్ని కొంతసేపు ఒక 2 minutes వరకు ఆన్ చేసి పెడితే మొత్తం సర్క్యులేట్ అవుతుంది కదా కూలెంట్ అని. తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి తీసేస్తే అయిపోతుంది. కూలెంట్ కంప్లీట్గా సర్క్యులేట్ అయిన తర్వాత మనం ఆ కూలెంట్ అయితే మొత్తం తీసేయాలి. తీసిన తర్వాత మళ్ళీ డ్రైన్ బోల్ట్ మనం ఫిట్ చేసేసి మనం కూలెంట్ని రీఫిల్ చేసుకుంటే మన ప్రాసెస్ అంతా అయిపోయినట్టే. కూలెంట్ని అయితే మనం కంప్లీట్ రేడియేటర్ మొత్తం ఫిల్అప్ చేయాలి. దాని తర్వాత మన రిజర్వాయర్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడైతే ఫిల్అప్ చేసుకోండి. మ్యాక్సిమం లెవెల్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో కూలెంట్
కొత్త కూలెంట్ రీఫిల్ చేసిన తర్వాత బైక్ని అయితే ఒక 10-15 మినిట్స్ అయితే ఆన్ చేసి పెట్టండి న్యూట్రల్ కండిషన్లో. ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది రేడియేటర్లో, ఫ్లో అనేది కరెక్ట్గా ఉంటుంది. ఇటుకైతే ఫిల్అప్ చేసినాం. అండ్ ఇక్కడ కూడా మ్యాక్సిమం లెవెల్ కంటే కొంచెం ఎక్కువైపోయింది. ఎక్కువైనా పర్లేదు, మరీ అంత ఎక్కువ పోయకండి ఎక్కువ అని చెప్పి, ఎందుకంటే మనకు ఓవర్ఫ్లో ఉంటుంది కాబట్టి ఓవర్ఫ్లో నుంచి వెళ్ళిపోతుంది, ప్రాబ్లం ఏం లేదు. మావాడు ఎక్కువ వచ్చేసింది కొంచెం. ఇది కొంచెం పోయడానికి కొంచెం ప్రాబ్లం ఉండి, అడ్వెంచర్ కాబట్టి ఇంత పెద్ద రిస్క్ అయింది. బట్ డ్యూక్ అయితే ఈజీగానే ఉంటుంది, గార్డ్స్ అవన్నీ ఓపెన్ చేసే అవసరం ఉండదు. అడ్వెంచర్ కాబట్టి ఇంత పంచాయతీ అయింది. సో అంతే అనమాట. వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మీకు రేడియేటర్ అంటే హీటింగ్ ఇష్యూస్ కానీ రేడియేటర్ ప్రాబ్లమ్స్ అంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో చేస్తాను.